హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫార్మర్ జాబ్స్ తెలుగు. గైస్ అందరూ ఎలా ఉన్నారు? కామెంట్ చేసేయండి. అండ్ ఏ డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడం అయితే మర్చిపోవద్దు. కంపెనీ అయితే వచ్చేసి వి టెక్నాలజీస్ అనమాట, వి హెల్త్ టెక్. సో వి టెక్నాలజీస్ అనేది అన్న ఒకటే అనమాట. మన హైదరాబాద్లో అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. చాలామంది హైదరాబాద్ లొకేషన్ అని కామెంట్ చేస్తున్నారు. సో హైదరాబాద్ లొకేషన్ అయితే వేకెన్సీస్ అయితే వచ్చేసేసేయండి. క్వాలిఫికేషన్ అయితే వచ్చేసి ఎంబీబీఎస్, బీఏఎంఎస్, బీహెచ్ఎంఎస్, బీడీఎస్ అండ్ నర్సింగ్. సో ఇక్కడైతే కొన్ని ఇచ్చారు కదా క్వాలిఫికేషన్స్, ఓన్లీ వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అనమాట. అండ్ ఎక్స్పీరియన్స్ అయితే వచ్చేసి పూర్తిగా ఫ్రెషర్స్కి అనమాట. యూఎస్ హెల్త్ కేర్. కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఇచ్చేసాను. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను అండ్ ఈమెయిల్ ఐడి ఇచ్చాను. సో ఇంకేమన్నా డౌట్స్ ఉంటే వాళ్ళతో మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. షేర్ విత్ యువర్ కొలీగ్స్ ఆర్ ఫ్రెండ్స్ అనమాట. సో వాకిన్ డేట్ కూడా చూసేద్దాం. లొకేషన్ అయితే చూసేసాం కదా, గచ్చిబౌలిలో హైదరాబాద్ లొకేషన్. వాకిన్ అయితే వచ్చేసి 24th and 25th అనమాట. సో 10 AM to 3 PM అనమాట. జాబ్ రోల్ అయితే వచ్చేసి యూఎస్ హెల్త్ కేర్ అనమాట. ప్రాసెస్ అయితే వచ్చేసి ఒకసారి క్లియర్గా అయితే చూసేసుకోండి. వాకిన్ డీటెయిల్స్ కూడా చూసుకోండి. 24th and 25th ఓన్లీ 10 AM అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. సో క్లారిస్ కంపెనీ పేరు అయితే వచ్చేసి క్లారిస్ అనమాట. వీఆర్ హైరింగ్ ఫర్ హెచ్సిసి కోడింగ్. షిఫ్ట్ అయితే వచ్చేసి డే అండ్ నైట్ షిఫ్ట్స్ అయితే బోత్ ఉన్నాయి. మోడ్ ఆఫ్ అయితే వర్క్ అయితే వచ్చేసి వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ బోత్ అయితే ఉన్నాయి అనమాట. ఓపెనింగ్ పొజిషన్స్ అయితే ఇక్కడైతే కొన్ని అయితే ఇచ్చేసేసారు కదండి. టీమ్ లీడ్ కానీ, ఎస్ఎస్ మేనేజర్ అండ్ ఎస్ఎంసీ అండ్ ఎంసీ గ్రూప్ కోఆర్డినేటర్. ఫ్రెషర్కి అయితే వచ్చేసి సర్టిఫికేషన్, ఎక్స్పీరియన్స్ వాళ్ళకి అయితే అవైతే ఎలిజిబుల్ ఉన్నాయి. ఫ్రెషర్ అయితే సర్టిఫికేషన్ చేసిన వాళ్ళకి ఎలిజిబుల్. నాన్ సర్టిఫైడ్ అయితే అట్లీస్ట్ మెడికల్ కోడింగ్ ట్రైనింగ్ అయినా వచ్చేసి. లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ లొకేషన్ అనమాట, హైటెక్ సిటీ. ఒకసారి మ్యాప్లో లొకేషన్ చూసుకొని వాకింగ్ అవ్వండి. అండ్ ఇక్కడ ఈమెయిల్ ఐడీస్ ఇచ్చాను అండ్ కాంటాక్ట్ అవడానికి వాట్సాప్ నెంబర్ కూడా ఇచ్చాను. సర్టిఫికేషన్ వాళ్ళకు ఉన్నాయి అండ్ అలానే నాన్ సర్టిఫైడ్ వాళ్ళకు కూడా ఉన్నాయి అండ్ అలానే ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి కూడా ఉన్నాయి. మేనేజర్ దగ్గర నుంచి గ్రూప్ కోఆర్డినేటర్, ఎస్ఎంసీ ఇవి అలా ఉన్నాయి. ఒకసారి క్లియర్గా అయితే వీడియో అయితే చూసేసుకోండి. ఇదైతే వచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ హైదరాబాద్. వచ్చేసి కోరే హెల్త్ అనమాట. కంపెనీ అయితే వచ్చేసి కోరే హెల్త్. హైరింగ్ అయితే వచ్చేసి ఫ్రెషర్స్కి. అది కూడా వచ్చి ఓన్లీ హెచ్సిసి మెడికల్ కోడింగ్ అనమాట. కొంతమంది స్పెషాలిటీస్ అడుగుతున్నారు పర్టికులర్గా, దానిలో ఎక్కువ హెచ్సిసి అడుగుతున్నారు. హెచ్సిసి స్పెషాలిటీ ఉన్నాయా అనేసి. సో హెచ్సిసి స్పెషాలిటీ సో వాళ్ళే వచ్చేసి సిఆర్సి సర్టిఫికేషన్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారనమాట. వాళ్ళే మెడికల్ కోడింగ్ స్పెషాలిటీ అయితే వచ్చేసి హెచ్సిసి. మస్ట్ బి గ్రాడ్యుయేట్ ఇన్ లైఫ్ సైన్స్. ఓన్లీ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుండి అయితే రావాలి. ఖచ్చితంగా అయితే వచ్చేసి లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ అడుగుతున్నారు. హెచ్సిసి స్పెషాలిటీ తీసుకుంటున్నారు. అండ్ మస్ట్ హ్యావ్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అడుగుతున్నారు. శాలరీ అయితే మంచిగానే ఇస్తామని చెప్తున్నారు ఫ్రెషర్స్కి. అండ్ బ్యాక్లాగ్స్ అయితే అస్సలు ఉండకూడదు అంటున్నారు. ఏ సెమిస్టర్లో కూడా ఉండకూడదు. ఇప్పుడు లైక్ ఫార్మ్స్ అయితే 4 కదా, ఏ ఒక్క 4-1, 4-2 ఇట్లా ఏ ఒక్క సెమిస్టర్లో కూడా అయితే బ్యాక్లాగ్ అయితే ఉండకూడదు. ఖచ్చితంగా అన్ని సెమిస్టర్స్లో అయితే పాస్ అయితే అవ్వండాలి. లొకేషన్ అయితే వచ్చేసి నోయిడా. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ ఇచ్చిన కాంటాక్ట్ నెంబర్ కాంటాక్ట్ అయితే అయిపోండి. అప్లై నౌ. కంపెనీ అయితే వచ్చేసి కోరియా హెల్త్. ఇదైతే వచ్చి సర్టిఫైడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫ్రెషర్స్ని తీసుకుంటున్నారు. లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ అనమాట. అయితే ఒకసారి చూసేద్దామండి జాబ్ డిస్క్రిప్షన్. గ్రాడ్యుయేట్ అయితే ఖచ్చితంగా అయి ఉండాలి. లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే ఖచ్చితంగా రావాలి. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. బ్యాక్లాగ్స్ అయితే ఉండకూడదు. ఓన్లీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అయితే అయి ఉండాలి. ఏజ్ అయితే వచ్చేసి లెస్ దెన్ 20 years. నైట్ షిఫ్ట్స్ అయితే వచ్చేసి 9 PM to 6 AM వరకు అయితే ఉంటాయి. విల్లింగ్ టు వర్క్ ఇన్ నైట్ షిఫ్ట్స్ కూడా చేసేయగలిగా ఉండాలి. అండ్ ఏజ్ లిమిట్ అయితే ఇచ్చేస్తారు. అండ్ అట్రాక్టివ్ ఇన్సెంటివ్స్ అయితే ఉంటాయని చెప్తున్నారు వీళ్ళు. అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చారు అండ్ ఈమెయిల్ ఐడి కూడా ఇచ్చారు హైదరాబాద్ లొకేషన్ది. ఒకసారి ట్రై అయితే చేయండి. మీకు ఏమన్నా ఇఫ్ ఇన్ కేస్ నాన్ లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఏమన్నా సర్టిఫికేషన్ చేసిన వాళ్ళు ఉంటే ఒకవేళ ఏమన్నా ఛాన్సెస్ ఉంటాయేమో. టైమింగ్స్ అండ్ మెనూ చూసారు. సో 19th August నుంచి 28th August వరకు అయితే ఇంటర్వ్యూస్ అయితే వాకింగ్ అయితే జరుగుతున్నాయి అనమాట. కోకాపేట్ అనమాట హైదరాబాద్ లొకేషన్ అయితే వచ్చేసి హైదరాబాద్ కోకాపేట్ ఏరియా. సో ఒకసారి మ్యాప్లో చూసుకొని లొకేషన్కి వాకింగ్ అయితే అయిపోండి. 19th నుంచి 28th వరకు అయితే ఉన్నాయి. అండ్ మీరు అక్కడికి వెళ్ళాక కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ లక్ష్మి అనమాట. కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేసాను. ఒకసారి ట్రై అయితే చేసేసేయండి. నెక్స్ట్ అయితే వచ్చేసి చిరాక్ హెల్త్ కేర్ అనమాట. ఇదైతే వచ్చేసి ఫ్రెషర్స్కి. ఇది కూడా వాకిన్ డ్రైవ్ వచ్చేసి మెడికల్ కోడింగ్కి ఫ్రెషర్స్కి. రిక్వైర్మెంట్ అయితే వచ్చేసి 2020 నుంచి పాస్డ్ అవుట్, 22, 23, 24 ఈ యొక్క ఇయర్స్లో ఎవరైతే పాస్డ్ అవుట్ ఉన్నారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. బ్యాక్లాగ్స్ అయితే అస్సలు ఉండకూడదు. గుడ్ అనాటమీ ఫిజియాలజీ అయితే అడుగుతున్నారు. మెడికల్ టెక్నాలజీస్ కూడా నేర్చుకొని వెళ్ళాలి. అండ్ లొకేషన్ అయితే వచ్చేసి ముంబై అనమాట. ఇక్కడైతే స్కాన్ అయితే ఉంది కదా, సో దాన్ని అయితే స్కాన్ చేస్తే ఇంటర్వ్యూ డీటెయిల్స్ అయితే వస్తున్నాయి. సో మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఇక్కడ స్కాన్ అయితే చేసి వాకింగ్ అయితే వెళ్ళిపోవచ్చు. ఇంటర్వ్యూకి స్లాట్ అయితే ముందే అయితే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడైతే స్కాన్ చేసి
ఓన్లీ రిజిస్టర్డ్ క్యాండిడేట్ విల్ బీ కాల్డ్ ఫర్ ఇంటర్వ్యూస్ కానీ స్కాన్ ఆప్షన్ చేసుకున్న తర్వాత స్కాన్ చేసుకుంటే అప్పుడు ఇంటర్వ్యూది బుక్ అవుతుంది అనమాట. సో అప్పుడు మాత్రమే వీళ్ళు ఇంటర్వ్యూకి పిలుస్తారు, లేదంటే ఇంటర్వ్యూకి అయితే అవ్వదు. దేర్ విల్ బీ నో డైరెక్ట్ ఇంటర్వ్యూ. సో ప్లీజ్ రిజిస్టర్ ఫర్ ద ఇంటర్వ్యూ. సో ఇక్కడ ఇచ్చిన స్కాన్ నుంచి స్కాన్ చేసుకుంటే మాత్రమే మీరు ఇంటర్వ్యూకి అయితే ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇది వచ్చేసి క్లారస్ హైదరాబాద్, ఇందాకది వచ్చి కొరియో హెల్త్ హైదరాబాద్. ఇదైతే వచ్చేసి హైరింగ్ 19th ఆగస్ట్ నుంచి 25th ఆగస్ట్ వరకు అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇదైతే వచ్చేసి సర్టిఫికేషన్ ఉన్న వాళ్ళకి తీసుకుంటున్నారండి. ట్రైన్ నాన్ సర్టిఫైడ్ ఫ్రెషర్స్. ఇఫ్ ఇన్ కేస్ కనుక మీరు కనుక సర్టిఫికేషన్ లేకపోతే నాన్ సర్టిఫైడ్ వాళ్ళైతే అట్లీస్ట్ ట్రైనింగ్ అయితే తీసుకొని ఉండాలి మెడికల్ కోడింగ్లో. సో దెన్ మీరైతే ఎలిజిబుల్ అనమాట. లేదంటే మాత్రం ఖచ్చితంగా సర్టిఫికేషన్ అయితే ఉండాలన్నమాట ఫ్రెషర్స్కి అయితే వచ్చేసి. అండ్ లైసెన్స్ బ్యాక్గ్రౌండ్ అయితే రావాల్సి ఉంటుంది నాన్ లైసెన్స్ వాళ్ళకైతే. అండ్ అట్లీస్ట్ నార్మల్ ట్రైనింగ్ అయినా తీసుకొని ఉండాలి. అండ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ మీద అవగాహన అయితే ఉండాలి. ఐసీడీ యొక్క కోడింగ్స్ మీద కూడా అండ్ మెడికల్ టెక్నాలజీస్ కూడా అడుగుతున్నారు. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలంటున్నారు. సో డైరెక్ట్గా అయితే మీరు వాకింగ్ అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఫ్రెషర్స్కి. హైదరాబాద్ మైండ్ స్పేస్ అనమాట, మాదాపూర్ లొకేషన్లో హైదరాబాద్ అనమాట. ఒకసారి చూసుకోండి లొకేషన్ అయితే వచ్చేసి. కాంటాక్ట్ నెంబర్స్ అయితే ఏమీ లేవు. ఇదైతే వచ్చేసి సిపిసి సర్టిఫికేషన్ ఎవరికైతే ఉందో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ అండి. ఇదైతే వాకింగ్ డ్రైవ్ అయితే వచ్చేసి 24th ఆగస్ట్ అనమాట. హైదరాబాద్ లొకేషన్ ఇది కూడా. సో అన్ని హైదరాబాద్ లొకేషన్ అనమాట. జాబ్ రోల్ ఏంటంటే ఇక్కడ పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ అనమాట. సో ఇదైతే వచ్చేసి చాలామంది పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. ఇది అసలు మీనింగ్ ఏంటి, డెఫినేషన్ ఏంటని తెలుగులో క్లియర్గా అయితే ఒక వీడియో అయితే తయారైతే చేస్తున్నానండి. సో ఆ వీడియో అయితే నేను చేశానంటే సో నేను ఎప్పుడైతే ఈ వీడియో అప్లోడ్ చేస్తానో సో మీరు దానికి రిఫరెన్స్ కింద యూజ్ చేసుకోవచ్చు. సో నేను కూడా మెడికల్ కోడింగ్ కాబట్టి సో నాకు అయితే ఐడియా లేదు పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ అంటే ఏంటి అనేది. ఎందుకంటే ఈ జాబ్ రోల్లో ఉన్న వాళ్ళకి మాత్రమే ఇదేంటి అనేది క్లారిటీగా అయితే వాళ్ళకైతే ఐడియా ఉంటుంది. సో నేనైతే అడిగి కనుక్కొని అయితే వీడియో అయితే చేస్తున్నాను. సో ఎలిజిబిలిటీ అయితే వచ్చేసి లైఫ్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి అయితే రావాలి. అండ్ ఎనీ లైఫ్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ అని అడుగుతున్నారు. ఫ్రెషర్ అయితే వచ్చేసి మెడికల్ కోడింగ్ ఫ్రెషర్ అయితే ఓకే. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకైతే వచ్చేసి ఎవరైనా 2 years ఎక్స్పీరియన్స్ చేసి ఉన్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అనమాట. కానీ సిపిసి సర్టిఫికేషన్ అయితే పక్కా అయితే ఉండాలి ఫ్రెషర్స్కైనా, ఫ్రెషర్ కాకపోయినా కూడా. అండ్ గుడ్ రిటర్న్ అండ్ వెర్బల్ స్కిల్స్ అయితే అడుగుతున్నారు. గుడ్ నాలెడ్జ్ ఇన్ ICD-10 CM అండ్ CPT కోడింగ్. సర్టిఫికేషన్ చేసామంటే ఖచ్చితంగా ఈ CPT అండ్ ICD-10 బుక్స్ గురించి అయితే కొంచెమైనా నాలెడ్జ్ అయితే మనకు ఉంటుంది. గుడ్ అనాటమీ అండ్ ఫిజియాలజీ అయితే అడుగుతున్నారు. మెడికల్ టెక్నాలజీస్ అండ్ HIPAA అండ్ HCPCS రూల్స్ ఇవైతే ఒకసారి చెక్ అయితే చేసేసుకోవాల్సిందే. రెడీ టు వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఇదైతే వచ్చేసి పూర్తిగా డే షిఫ్టే. ట్రాన్స్పోర్ట్ అయితే వాళ్ళు ఏం ప్రొవైడ్ చేయరు, నార్మల్ షిఫ్ట్ కాబట్టి. అండ్ ఇమ్మీడియట్గా ఎవరైతే జాయిన్ అవుతున్నారో వాళ్ళు మాత్రమే ప్రిఫరబుల్. షుడ్ బి అవేర్ దట్ డిస్క్రిప్షన్ ఈజ్ నాట్ ఏ మెడికల్ కోడింగ్. సో చెప్పాను కదా అండి, వీడియో స్టార్టింగ్లోనే చెప్పాను నేను. ఇదైతే వచ్చేసి మెడికల్ కోడింగ్ కాదు, పాలసీ కాన్ఫిగరేషన్ అనలిస్ట్ అనమాట. కాకపోతే సర్టిఫికేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఎక్కువ తీసుకుంటారు దీనికి, కానీ మెడికల్ కోడింగ్ అయితే కాదు. అండ్ క్యాండిడేట్స్ అటెండ్ ఇన్ ద 6 months ఆర్ నాట్ ఎలిజిబుల్ టు రీఅప్లై నౌ. సో ఇదైతే వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ మీరు ఈ యొక్క 6 monthsలో ఎవరైనా ట్రై అయితే చేస్తుంటారో వాళ్ళైతే ఎలిజిబుల్ అయితే కాదంటున్నారు. సో వెన్యూ అయితే ఇచ్చేసారు కదా అండి, 24th ఆగస్ట్ అనమాట, 10 AM to 3 PM అయితే. అండ్ కోటివిటీ అనమాట కంపెనీ అయితే వచ్చేసి. వాకింగ్ డీటెయిల్స్ కూడా ఇచ్చేసాను, ఒకసారి చూసుకోండి. ఎన్లిస్ట్ అనమాట, సిపిసిస్ ఎవరైతే ఉందో వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్. 24th ఆగస్ట్ సాటర్డే అనమాట వాకింగ్ డేట్ అయితే వచ్చేసి. అండ్ టైమింగ్స్ అయితే వచ్చేసి 10 AM అయితే మీరు వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అక్కడికి వెళ్ళా కాంటాక్ట్ అవ్వాల్సిన పర్సన్ అయితే వచ్చేసి